వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. డయాబెటీస్ ఉన్న వాళ్ళు రోజు ఉదయాన్నే ఒక బొప్పాయి పండు తింటే మంచిది. అది కూడా దూరగా ఉన్న బొప్పాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. అది తీసుకోవడం వల్ల మన బాడీలో జరిగే ఇంపాక్ట్ ఏంటి? అంటే అది తీసుకోవడం వల్ల ఇంకా ఏం మంచి జరుగుతుంది? వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి న్యాచురోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. సార్, ఇప్పటికే చాలా విషయాలు అయితే షేర్ చేసుకుంటా ఉన్నారు. డయాబెటీస్ వల్ల ఏదైనా ఒక ఫుడ్ అంటే ఒక ఫ్రూట్ తినాలంటే భయపడిపోతా ఉంటారు. కానీ బొప్పాయి పండు తినడం చాలా మంచిది, ఉత్తమం అని అంటూ ఉంటారు కదా. ఇంతకు దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి సార్? Actually, that is called Carica papaya. Okay. Yes. Carica papaya is one of the medicinal property Okay. in naturopathy. Okay. సో ఎప్పుడైనా సరే మనం క్యారికా పపాయ తీసుకుంటే దిస్ మెడిసిన్ స్టిమ్యులేట్ ద లివర్. మనకు లివర్కు వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఇది. ఓకే. ఓకే. బట్ యాక్చువల్లీ అక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు డయాబెటీస్ ఉన్నా, లేకపోతే మీకు ఫ్యాటీ లివర్ ఉన్నా, లేకపోతే మీకు హైయర్ లెవెల్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉన్నా, లేకపోతే థైరాయిడ్ ఉన్నా, ఓకే, లేకపోతే హై బీపీ ఉన్నా, ఈ అన్ని రకాల ప్రాబ్లమ్స్ మనకు రావడానికి ఒకటే కారణం ఏంటంటే లైక్ లైఫ్ స్టైల్ ప్రాబ్లం. ఓకే. ఓకే. సో లైఫ్ స్టైల్కు మన లైఫ్ స్టైల్కు మనం ఎప్పుడైనా సరే పాడు చేసామనుకో, అంటే అన్యాచురల్ మనం చేస్తే, న్యాచురల్ ఫుడ్ వదిలేసి కంప్లీట్గా మనం పిజ్జా, బర్గర్, దిస్ దాట్ ఆల్ ద ప్రాసెస్ ఫుడ్ తినడం మనం మొదలు పెట్టామనుకో, అప్పుడు ఏమవుతుంది, మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ మన బాడీ ఎగ్నెస్ట్గా పనిచేయడం మొదలు పెడతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఈ టైపు డిసార్డర్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఓకే. ఓకే. సో దానిలో ఏంటంటే ఇప్పుడు మీరు అడిగినది ఏంటంటే ఈ మెడిసిన్ ఎలా పనిచేస్తాయంటే దిస్ విల్ స్టిమ్యులేట్ ద లివర్ ఆల్టర్నేట్లీ. ఓకే. అంటే లివర్ లేంచి మన బాడీలో అన్ని రకాల ప్రాసెస్ జరుగుతుంది. ఈవెన్ డయాబెటీస్ ఒకరికి వస్తే కూడా దట్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ద లివర్ ఓన్లీ. ఓకే. సో లివర్ ఇన్ కేస్ బాగుంది అనుకో అండ్ కరెక్ట్గా ఫంక్షనింగ్ చేస్తాయి అనుకో, మీకు డయాబెటీస్ రాదు. ఓకే. ఓకే. లివర్ బాగుంటే మీకు థైరాయిడ్ రాదు. మొత్తం అంతా లివర్ ఈజ్ జస్ట్ లైక్ ఎ హార్డ్ డిస్క్ ఇన్ ద సిస్టమ్. ఓకే. ఓకే. అండ్ హార్డ్ డిస్క్ ఎప్పుడైనా సరే మనకు పాడైందంటే మొత్తం సిస్టమ్. ఓకే. సో ఆల్ ద లైఫ్ స్టైల్ డిజీజెస్ కమ్స్ ఫ్రమ్ దిస్. సో ఫైనలీ డాక్టర్స్ డు నాట్ సే అబౌట్ ఆల్ దిస్ థింగ్, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఇన్ ద పపాయ. ఓకే. పపాయ వాట్ ఎవర్ యూ సే. ఓకే. సో దీని ఏరియాలో పేరందపకాయ కూడా అంటారు. సో ఈ మెడిసిన్స్ దానిలో ఉంది కాబట్టి ఆ మెడిసిన్స్ మనం ఎప్పుడైనా సరే డైరెక్ట్లీ తినడం మొదలు పెట్టామనుకో, లేకపోతే జ్యూస్ చేసి తాగితే కూడా అది కూడా బాగుంటుంది. బట్ జ్యూస్ చేసినప్పుడు యూ షుడ్ మేక్ ష్యూర్ దట్ యూ షుడ్ నాట్ యాడ్ ఎనీథింగ్ ఎల్స్. దానిలో చక్కెర, కొంతమంది హనీ, కొంతమంది పాలు, ఇది అన్ని యాడ్ చేసేస్తారు. కొంచెం పెప్పర్ యాడ్ చేయొచ్చు సార్, ఏమన్నా పెప్పర్ లాంటిది? పెప్పర్ యాడ్ చేయొచ్చు. ఎస్, బికాజ్ పిప్పర్ పౌడర్ మీరు యాడ్ చేస్తే నార్మల్గా బాగానే ఉంటుంది అండ్ దట్ గివ్స్ ద బెస్ట్ మైలేజ్. పిప్పర్ పౌడర్ మీరు యాడ్ చేస్తే. ఓకే. బికాజ్ పిప్పర్ ఎలా మన బాడీలో పనిచేస్తాయంటే జస్ట్ లైక్ ఏ ట్రాఫిక్ పోలీస్. ఓకే. మీరు చూడండి, ఒక ట్రాఫిక్ పోలీస్ లేదనుకోండి, అక్కడ ఏం జరుగుతాయి, ఇటు అటు ఎక్కడా ఒకరు గుద్దేస్తారు, యాక్సిడెంట్స్. ఓకే, హ్యాపెన్స్. సో సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ అవర్ బాడీ. సో ఈ బ్లాక్ పీపర్ ఏం చేస్తాయంటే ఇట్ వర్క్స్ యాజ్ ట్రాఫిక్ పోలీస్. ప్రాపర్ న్యూట్రిషనల్ వాల్యూకు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లాల్సింది అది తీసుకెళ్తాయి అండ్ ఫైనల్లీ మన బాడీ అన్ని బాగానే పనిచేస్తాయి. ఓకే. ఆర్గాన్స్ అన్ని బాగానే పనిచేస్తాయి. ఓకే. సో ఆ విధంగా పనిచేస్తాయి అన్నమాట. ఓకే. అండ్ దీనిలో ఇన్ కేస్ దీంతో పాటు అది కూడా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే. ఇంకా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బెస్ట్ ఫుడ్, బెస్ట్ ఫ్రూట్స్ అంటే ఏం చెప్తారు సార్? See, I'll tell you one thing that depends upon the persons. Okay. Suppose somebody is suffering with the type 1 diabetes. The diet pattern will be different for them. Okay. And if it is type 2, it will be different. Type 1.5, that is also different. So there are 3 types nowadays. Okay. So ఈ 3 typesలో మేము చూస్తాం వాళ్ళకు ఏ టైప్ డయాబెటీస్ ఉంది అండ్ వాళ్ళ బాడీ ఎలా ఉంది. ఒకరిది ఓన్లీ మనం డయాబెటీస్ రేంజ్ చూసి వాళ్ళకు మెడిసిన్ ఇవ్వడం ఎట్లా కాదు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అండ్ వాళ్ళది స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంది అండ్ వెదర్ దే హ్యావ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆర్ నాట్, ఇది అన్నీ మేము చూస్తాం. ఓకే. చూసేసిన తర్వాత అకార్డింగ్లీ వీ సజెస్ట్.
లైక్ ఎలా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అండ్ ఫైనల్లీ ఏ టైప్ ఫుడ్ తీసుకోవాలి. బట్ ఓవరాల్గా ఎక్కువ శాతం పీపుల్ దే ఆర్ సఫరింగ్ విత్ ద నార్మలీ టైప్ 2 డయాబెటీస్. ఓకే, ఎక్కువగా మనం ఇప్పుడు ఉన్న జనరేషన్లో అదే చూస్తాం. కాబట్టి వాళ్ళ గురించి ఒక డైట్ ప్యాటర్న్ చెప్తాను. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. అండ్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. I had one video. Okay. Actually, it was in Suman TV. Okay. It was in Hindi. Okay. In one day, it was crossed 6 lakhs views. In one day. One day only. Okay. So it was like this. It was a very wonderful experience of mine. I had number of calls from different parts of India. Very short nunchi naku calls vachayi. And all the big people. Some people, some ministers also has called me by seeing that video. It is wonderful, so wonderful experience in matter. But people are scared of diabetes nowadays. ఏంటంటే డయాబెటీస్ వచ్చేసింది మనకు జీవితం అయిపోయినట్టే. బట్ నా ఉద్దేశం ప్రకారంగా ఇట్లా కాదు, అస్సలు కాదు. మనం వీ షుడ్ థింక్ దట్ డయాబెటీస్ ఈజ్ నథింగ్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ డిసార్డర్ అని మనం అనుకోవాలి. అండ్ ఎప్పుడైనా సరే మనం లైఫ్ స్టైల్ మార్చేసాం అనుకో, ఆటోమేటికలీ వీఆర్ గెటింగ్ క్యూర్ ఫ్రమ్ ద డయాబెటీస్. రివర్స్ చేసుకోవచ్చు 100% చేసుకోవచ్చు. ఓకే, డైట్ ప్యాటర్న్ ఏంటి మళ్ళీ? రివర్స్ పరంగా వస్తే దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. దట్ విల్ బికమ్ ఎ వెరీ బిగ్ వీడియో. యాక్చువల్లీ ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 hour time. It's not so easy. So that reverse part is something different. But this remedy which I'm telling now, it is specially for the type 2 diabetes. Okay. బాగా చేయాల్సింది ఏంటంటే డైలీ మార్నింగ్ పూట లేవంగానే 10 ml coconut oil, original coconut oil, they have to consume on daily basis. That is number 1. And number 2, anything which is prepared by the millet. Millet dishes something మీరు తీసుకోండి. మేబీ ఇడ్లీ, దోశ, అదర్వైజ్ ఉప్మా. ఓకే, సో అదర్వైజ్ కిచడి, millet khichdi, millet dishes, anything you take in the morning. And మధ్యాహ్నం పూట యూ టేక్ 2 ఖీరా. ఫస్ట్ 2 ఖీరా తినేసి తర్వాత నార్మల్ ఫుడ్ మీరు అన్నీ తీసుకోండి, నో ప్రాబ్లమ్ అట. అండ్ సాయంత్రం పూట నేను సజెస్ట్ చేస్తాను ఏంటంటే డయాబెటీస్ పేషెంట్స్ అయితే బాగా నార్మల్ రేంజ్కు రావాలంటే దే హ్యావ్ టు ఈట్ ద ఫుడ్ బిఫోర్ ద సన్సెట్. సూర్య అస్తకి ముందే వాళ్ళు తినడం స్టార్ట్ చేయాలి. ఓకే, నాట్ అట్ ద మిడ్ నైట్, నాట్ ఆఫ్టర్ 10 o'clock, 6:37 లోపు అయిపోవాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ, యు ఆర్ రైట్. సో సెకండ్ టైం ఫుడ్ తీసుకోక ముందే ఫస్ట్ 2 ఖీరా తినాలి. అండ్ సెకండ్ టైం ఫుడ్లు కూడా నా సజెషన్ ప్రకారంగా అయితే డైలీ బేసిస్లో మిల్లెట్ తినడం స్టార్ట్ చేయాలి, మిల్లెట్ డిషెస్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, 2 time మిల్లెట్ డిషెస్, 2 time ఖీరా యాడ్ చేయాలి. ఓకే, డైలీ బేసిస్లో 150 grams ఫ్రూట్స్ యాడ్ చేయాలి మన డయట్లో. ఓకే, అంటే పీపుల్ మే బి థింకింగ్ లైక్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్ కదా, లైక్ షుగర్ పెరగచ్చు. అసలు పెరగదు ఈ డయట్కి వస్తే. ఓకే, మీరు టెస్ట్ చేయొచ్చు. ఏ రకాలైన ఫ్రూట్స్ తీసుకోవచ్చు సార్? ఎనీ సైడ్ ఆఫ్ ఫ్రూట్స్, బట్ క్వాంటిటీ షుడ్ బి 150 grams per day. ఇఫ్ యు ఆర్ కమింగ్ టు దిస్ డయట్, దెన్ అప్పుడు 150 grams ఫ్రూట్స్ మీరు తినవచ్చు ప్రతిరోజు. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ డైలీ 1 hour ఎక్సర్సైజ్. ఓకే, డైలీ 7 to 8 hours గుడ్ స్లీప్. ఇది మాత్రం మీరు చేయండి, యూ విల్ ఫైండ్ ద డ్రాస్టిక్ చేంజెస్. మీరు షుగర్ మెడిసిన్ కంప్లీట్గా మీరు మానేయచ్చు. డయాబెటీస్కి మీరు ఏమేమి మెడిసిన్ వాడుతున్నారు పూర్తిగా మీరు మానేయండి. జస్ట్ యూ టేక్ దిస్ డయట్, డూ వాట్ ఐ సెడ్, లైక్ 1 hour ఎక్సర్సైజ్ డైలీ. ఓకే, అండ్ 3 times దిస్ కైండ్ ఆఫ్ డయట్, అండ్ 7 to 8 hours డైలీ స్లీప్, గుడ్ స్లీప్ ఉండాలి. ఇన్ కేస్ మీకు నిద్ర సరిగా రావట్లేదు అంటే మేబీ యువర్ గట్ బ్యాక్టీరియా ఇస్ స్పాయిల్డ్, మనం అనుకోవాల్సిన విషయం. సో మనం ఏం చేయాలి, గట్కు కేర్ తీసుకోవాలి. అప్పుడు దే కెన్ కన్సల్ట్ మీ, ఐ టెల్ దెమ్ వాట్ ఈస్ టు బి డన్ గట్ బ్యాక్టీరియా గురించి. ఓకే, సో ఈ టైపు ఎప్పుడైనా సరే మీరు ఈ టైప్ లైఫ్ స్టైల్కి మీరు వచ్చేసారంటే యువర్ డయాబెటీస్ ఈజ్ క్యూర్ విత్ ఇన్ 7 days of time. సూపర్ 100%. ఓకే, ఇట్ ఈస్ ద గ్యారంటెడ్ రిజల్ట్. టైం పెట్టి తగ్గించే విధంగా. బట్ అగైన్ దర్ ఇస్ నో కాంప్రమైజ్ ఇన్ దిస్. నేను చెప్పిన దానిలో మీరు ఇన్కేస్ కాంప్రమైజ్ అయ్యారు, లేకపోతే ఏది కావాలంటే అదే తినేస్తున్నారు, ఓకే, అప్పుడు ఏమవుతుందంటే కష్టం. అండ్ అనదర్ థింగ్, వాళ్ళ హెల్త్ కోసం వాళ్ళు జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. అనదర్ థింగ్ ఈజ్ లైక్ ఐ విల్ సజెస్ట్ యూ, పీపుల్ హూ ఆర్ సఫరింగ్ విత్ ద డయాబెటీస్ బాగా అవాయిడ్ చేయాల్సిన ఐటమ్స్ ఏంటి, ఇది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఓకే, ఒకటి ఏంటంటే స్వీట్స్. ఓకే,
అండ్ సెకండ్ థింగ్ రైస్ ఓన్లీ ఒక పూట నేను చెప్పిన ఓ, కాబట్టి ఆ ఒక పూట మాత్రం తినాలి. తీసుకోవచ్చు. ఓకే. ఓకే. ఒక పూట రైస్ తీసుకోవచ్చు. స్వీట్స్ అవాయిడ్ చేయాలి అండ్ పనీర్ అవాయిడ్ చేయాలి ఓకే. అండ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేయాలి. రిఫైన్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఓకే. ఇది మాత్రం అవాయిడ్ చేయండి. గ్లూటెన్ మేడ్ ఐటమ్స్ మేబీ లైక్ గోధుమలు తయారు ఐటమ్స్ ఇది కూడా అవాయిడ్ చేయాలి. ఏదో చపాతీ మేల్ అని చెప్పేసి గోధుమ చపాతీలు తింటూ ఉంటారు, కానీ ఆ. అవి అవాయిడ్ చేయాలి. అసలు కావాలంటే జొన్న రొట్టెలు తీసుకోవచ్చు ఏమన్నా. ద రీజన్ బిహైండ్ దాట్ ఈస్ లైక్ గోధుమ చపాతి కానీ గోధుమలు పూరి కానీ లేకపోతే గోధుమలు ఎనీ ఐటమ్స్ తయారవుతుంది, దానిలో మనకు గ్లూటెన్ ఉంటుంది. అండ్ దట్ గ్లూటన్ యాక్చువల్లీ డ్యామేజ్ ద ప్యాన్కియాస్. ఓకే. ఓకే. ఓకే, దట్ ఈస్ ద రీజన్ వీఆర్ టెలింగ్ నో. అండ్ ప్యాన్కియాస్ డ్యామేజ్ అయితే ఒకరు ఎప్పటికి జీవితంలో ఎప్పటికి బయటకి రాలేదు డయాబెటీస్ నుంచి. ఓకే, సో డయాబెటీస్ నుంచి మీరు బయటపడాలి, ఇంకో జీవితాంతం మనకు మెడిసిన్ వాడకూడదు, మనకు షుగర్ కూడా నార్మలైజ్ అయిపోవాలని అనుకుంటే ఈ టైప్ డైట్కి వచ్చేయాలి. నేను ఏదైతే వద్దు అని చెప్పాను ఇది మానేయాలి. సూపర్. ఓకే. సూపర్. సో 100% అగైన్ బాగానే ఉంటుంది అండ్ దే కెన్ క్విట్ ద మెడిసిన్ ఆఫ్టర్ 7 days. ఇది మొత్తానికి ఏదో డయాబెటీస్ వచ్చింది కదా, మనకి ఇంకా అన్ని సర్వరోగాలు వచ్చేసేస్తాయేమో అని చెప్పి భయపడేదానికంటే దానికి ది బెస్ట్ సొల్యూషన్స్ ఉన్నాయని చెప్పేసి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంటే డైట్ గురించి కావచ్చు, దానికి సంబంధించిన మెడిసిన్స్ గురించి కావచ్చు, ఇంకా పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి అని అంటే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.